ప్రైజ్లాడండి. మరి యేసుప్రభు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తన శిష్యులకి ఏమని చెప్తాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని చెప్తారు కదండి. మరి దేవుణ్ణి నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యులమే, ఆయన బిడ్డలమే. మరి పిలవబడిన వారిని ఈ బాధ్యత ఇస్తున్నాడు ఆయన. ఏమంటే ఆ సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ప్రకటించమంటున్నారు. అయితే ప్రకటించిన వారు ఏ రీతిగా ప్రకటిస్తున్నారు? సత్యవార్తను ప్రకటిస్తున్నారా, లేకపోతే దుర్వార్తను ప్రకటిస్తున్నామా అని మనము ప్రశ్నించుకోవాలి. చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు అనేక మంది వస్తున్నారండి, ప్రకటిస్తున్నారు. యెహోవా విట్నెస్ ఉన్నారు. అసలు యేసుప్రభువు లేరంటారు వాళ్ళు. అలాంటి వారిని మన గృహాలకు చేర్చుకోవద్దు, రానవద్దు. ఎందుకంటే వాళ్ళ దేవుడే లేడంటారండి వాళ్ళు. అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పే సేవకులు మరి లోకానికి ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే ఆ మాటలు రోషంగా ఉంటాయి, మరి పుచ్చుకుంటాయి. కాబట్టి యథార్థంగా చెప్పే సేవకులు చాలామందికి విశ్వాసులకు ఇష్టం ఉండదు. కానీ అలాంటి వాక్యమే మనకు కావాలి. చివరి దినాల్లో మనం సిద్ధపాటు కలగాలి అంటే మనలను మనం సరిచేసే వాక్యము మనకు అవసరం. అలాంటి సేవకులు కావాలని మనం ప్రార్థించాలి. సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. అయితే కొంతమంది విశ్వాసుల గృహాల్లో ప్రార్థనలే ఉండవు. బిడ్డలో ప్రార్థన చేయలేరు, వాళ్ళు ప్రార్థన చేయరు. ఆదివారం బైబిల్ పెట్టుకుని తెల్లబట్టలు వేసుకుని వెళ్తారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. కాకపోతే మనము ప్రార్థన చెయ్యాలి, గృహ కూడుకలు ఉండాలి, సహవాసం ఉండాలి, సంఘం ఉండాలి. అప్పుడు మనము బయటికి వెళ్ళి సర్వ సృష్టికి సర్వలోకానికి సువార్త ప్రకటించేవారిగా మనం ఉంటాము. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప మరి పిలవబడిన వారు యథార్థంగా సేవ చేసి నశించుకున్న ఆత్మల్ని దేవుడి యొద్దకు నడిపించేవారుగా ఉండాలని, ఆయన శిష్యులుగా ఉండాలని మరి ప్రార్థిస్తున్నాము. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి.